ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. భాగ్యనగర వాసులు సొంతూరి బాట పడుతున్నారు. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం ప్రయాణ ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. బస్సులు రద్దీ అమాంతం పెరిగిపోయింది. సొంత వాహనాల్లోనూ ప్రజలు గ్రామాలకు బయలుదేరడంతో రహదారులపైన ట్రాఫిక్ బాగా ఎక్కువైంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ముఖ్యంగా కూకట్పల్లి, మియాపూర్, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ సహా ప్రధాన డిపోల్లో ప్రయాణికులు బారులు తీరారు. బస్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధానమైన కూడళ్లలో అధికారులు సీసీటీవీలతో పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు. సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బుకింగ్ చేసుకున్న వారు బస్సుల కోసం ముందుగానే డిపోలకు చేరుకోవడంతో రద్దీ నెలకొంది. కూకట్పల్లి బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అధికారులు 306 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఇందులో సాధారణంగా ప్రతిరోజు నడిచే 180 బస్సులకు తోడు ప్రత్యేకంగా 125 అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక సొంత వాహనాలు, ప్రైవేటు వాహనాలు కూడా తోడవడంతో హైదరాబాద్, విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్ పెరిగింది. ఆర్టీసీ, ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ సిబ్బంది వెల్లడించారు. టీజీఎస్ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు, సంక్రాంతికి ప్రజలందరూ ప్రయాణించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అన్ని పాయింట్స్లో అన్ని ఏర్పాట్లు చేశాము. కేపీహెచ్బి నుంచి ఈరోజు 306 సర్వీసులు, రెగ్యులర్గా వెళ్లే సర్వీసెస్ కాకుండా ఎక్స్ట్రా సర్వీసెస్ 306 సర్వీసెస్ ప్లాన్ చేశాము. పోలీస్ వాళ్ళ కోఆర్డినేషన్ కూడా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పాయింట్ నుంచి ఫుల్గా క్లియర్ చేయడానికి మా హెడ్ ఆఫీస్ టీమ్, ఎండీ గారు, ఈడీస్ అందరూ కూడా ప్లాన్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలందరూ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. ఏ ఇబ్బంది లేకుండా మా టీం అందరం ఉన్నాం ఇక్కడ. వీ విల్ క్లియర్ ద ట్రాఫిక్ టిల్ ద లాస్ట్ ప్యాసింజర్. ఈ ఆంధ్రాకు వెళ్లే లాంగ్ డిస్టెన్స్ బస్సుల గురించి కూడా మేము ట్రాఫిక్ పరంగా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. రైట్ ఫ్రమ్ ఆర్సీపురం టు ఎర్రగడ్డ దాకా కూడా ప్రతి పాయింట్ లో కూడా మా వాళ్ళు ఉంటారు. మధ్య మధ్యలో కూడా ఫుడ్ పెట్రోలింగ్ పెట్టుకున్నాము. బస్ స్టాప్లలో అయితే ఈ ఆర్టీసీ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము. ఎట్లాంటి అల్లర్లు గానీ, తర్వాత ఎట్లాంటి యాక్సిడెంట్లు గానీ స్కోప్ లేకుండా చూసుకుంటాము. ఇది మా బాధ్యత. ఇది పండుగ రద్దీని చూసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికుల్ని నిలువునా దోచేస్తున్నాయి. అన్ని మార్గాల్లోనూ 2-3 ఛార్జీలు వసూలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.